ఎవరి చేతిలో పెడుతున్నాం? మన పిల్లలను, మనకున్న ధనాన్ని, మన జీతమును తాగుబోతోడు పోయి సారాయంగట్లో పెడతా ఉన్నావు. నువ్వు సంపాదించిన జీతం బీడీ సిగరెట్ తాగేవాడవై, వ్యసనం కలిగిన వాడవై నీ సంపాదనంతా వాని చేతిలో పెడుతున్నావు. కామముతో నింపబడిన వాడవై కోరికలు తీర్చుకున్నట్టుకు పరస్త్రీ ఒడిలో డబ్బులు వేస్తున్నావు. అన్ని చేతిలో పెడుతున్నాం. మన కష్టార్జితాన్ని యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగో ఆశీర్వదింపబడును. ఎలాగో? వాని కష్టార్జితము నీవు అనుభవించదవు. ఎప్పుడు అనుభవిస్తున్నాం మనం? మన కష్టార్జితాన్ని ఎవరు అనుభవిస్తున్నారు? యేసుక్రీస్తు రక్తములో పాలు పొందిన వారే, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారే. వారి కష్టార్జితాన్ని వారు అనుభవిస్తూ ఉన్నారు. విలాసములకు కానీ వ్యసనములకు కానీ వారు ఖర్చు చేయరు. కేవలము కింద పెట్టుకునేది జుట్టులేనా, నాలుక కింద పెట్టుకుంటారు చూడు, దాన్ని ఏమంటారు? నాలుక కింద పెట్టుకుంటారు చూడు, ఏమంటారు దాన్ని? నశమా? నీకు తెలీదా? నీకు అలవాట్లేదా? ముందు అలవాట్లు లేవా అట్లాంటి? మరి నేను అందుకే నిన్నే అడిగింది. మనకు అవన్నీ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే మనం చదువుకుంటా. ఎన్ని నీ ఆరోగ్యానికి పాడు చేసేవి, నీ డబ్బును కూల్చేవి, నీ డబ్బును మింగేవి, నీ కుటుంబ ఆయుష్కాలాన్ని, నీ పిల్లల యొక్క భవిష్యత్తును, నీ పిల్లల యొక్క చదువులను మింగేవి ఇవన్నీ. త్వరగా తాగుతుంది, త్వరగా తిట్టువి, త్వరగా ఆరోగ్యం నశించిపోయా. మన కాలము రాకముందు మనం చనిపోతుంది. మన పిల్లలకు తండ్రి లేడు, మన భార్యకు భర్త లేడు. ఎట్లా? ఎంతకాలం? దేన్ని బట్టి మనం అంటుంటాం? నువ్వు అన్యాయం చేస్తావా నీ భార్యకు, నీ పిల్లలకు? జాగ్రత్త సుమ. కాబట్టి ఇక్కడ మందసము అన్యుల చేతులకి వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి అంటే పాపము వలన, అవిధేయత వలన,